అన్నారు. సంజయ్ సారీ చెప్పు. వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. మనం నిన్న మొన్న 2 రోజులు వరుసగా సర్పంచ్ ఎన్నికలు, హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఇంటికి పోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో సగం కాంగ్రెస్ పార్టీ, సగం బీజేపీ వేసుకుపోయినాయి. ఎంపీ సీట్లు 17 సీట్లలో ఒకటి ఎంఐఎం కొట్టుకుపోయింది, బీఆర్ఎస్కు గుండు సున్నా. ఇప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తామన్న హామీలు, పథకాలు అవి కొంచెం లేట్ కావడం కావచ్చు, ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలక్షన్లు ఏంటివి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసినాయి. అందులో భాగంగానే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, దాని మీద చాలా క్యూరియాసిటీ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు జనాలు కావచ్చు. రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు ఇంకా జనాల కంటే. జనాలు వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తారు. ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఎట్లా ఓటేయాలి, ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలని జనాలు ఒకప్పట్లాగా లేరు. జనాలు నిర్ణయం తీసుకుంటారు. జనాలు వాళ్ళ నిర్ణయం ఏందో, వాళ్ళ ఫలితం ఏందో వాళ్ళు చూపిస్తారు. కానీ దానికన్నా ముందు రాజకీయ పార్టీలే చాలా ఉపలాటంగా ఉన్నాయి. ఒకవైపు పంచాయతీ ఎలక్షన్లు పెట్టాలనేది ప్రభుత్వం మీద ముందున్న ప్రస్తుతం ఉన్న టార్గెట్ అయితే దానికి సంబంధించిన అనుకూలతలు, ఆ పరిస్థితులు కూడా చూసుకుంటుంది. గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా ఒక ఎలక్షన్ పెట్టాలంటే, చిన్నపాటి పంచాయతీ ఎలక్షన్ ఇలాంటివి పెట్టాలంటే దాని ముందు నేను ఎగ్జామ్స్ ఉన్నాయా, సీజన్ ఎట్లా ఉన్నది, ఏంది కథ అని చెప్పి చూసుకుని ఇప్పటికీ 1.5 ఏడాది అయిపోయింది సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి. ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఇప్పుడు వెంటనే పెట్టాలంటే ఇప్పుడు జనవరి అయిపోయింది. పెడితే ఫిబ్రవరిలో పెట్టాలా, లేకపోతే లేదు ఏప్రిల్లో 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏప్రిల్లో స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. సో మార్చి ఏప్రిల్లో కుదరదు. సో ఆ తర్వాత సమ్మరు, ఎండలో నిలబడి ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు తరలించుడు కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, ఆ వేడికి ఆ ఎండకు ఇప్పటికి చూస్తున్నాం. ఈ చలికాలం సంపూడు చంపింది. దీనికి డబల్ ఉంటుంది ఎండ. ఎందుకంటే మనం ఊహించిన దానికంటే ప్రకృతి ఎప్పుడు విరుద్ధంగా ఉంటుంది. సో ఎండ ఇంకా డబుల్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ ఎండాకాలం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక అంత రష్, అదంతా ఎన్నికల నిర్వహణ, ప్రచారం కావచ్చు, ఎండ దెబ్బలు జరగడం, ఇట్లాంటి చాలా సమస్యలు వస్తాయి. సో వేసవి కాలంలో ఎండలకు ఎన్నికల నిర్వహణ అనేది ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. సో సమ్మర్ తర్వాత అంటే జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైం వరకల్లా ఈ పంచాయతీ ఎలక్షన్ అంటే వేసవి తర్వాతే అనే ఆలోచనకి ఇదే కారణం కావచ్చు. జూన్, జూలై, ఆగస్టు తర్వాత పంచాయతీ ఎలక్షన్ నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది, ఈలోపు ఈ గ్రామ సభలలో వచ్చిన కొంత వ్యతిరేకత కూడా పోతుంది మీరు జనాలు మర్చిపోతారు. ఈలోపు ఈ పథకాలు అమలు అయిపోతాయి. ఎట్లా మార్చి 31 నాటికి ఈ పథకాలు ఇప్పుడైతే అనౌన్స్ చేసిన కొత్త 4 పథకాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. సో ఈ 4 నెలల కాలం అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4-5 నెలల కాలంలో మార్చి 31 అన్నారు కాబట్టి ఇంకో 2 నెలలు ఎక్స్ట్రా చేసుకున్నా ఈ పథకాలు దాదాపు జనాలకు రీచ్ అవుతాయి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే. ఆ తర్వాత ఓట్లకు వెళ్తే అనుకూలంగా రావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ రావచ్చు అనే ఆలోచనలో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఈ వార్తను చూస్తే మాత్రం అట్నే అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పోతే కొంత బీఆర్ఎస్ దూకుడుగా పోతూ ఉన్నది. ప్రజల వైపు నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా వీళ్ళు తగ్గట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న లేటు వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న లేటు వల్ల ఛాన్స్ ఇస్తున్నది ప్రతిపక్షానికి. కాబట్టి బీఆర్ఎస్ దాన్ని గ్రాఫ్ చేసుకోవడానికి, ఆ గ్రాఫ్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ టైంలో ఎలక్షన్లు కనుక వస్తే ఎవరు రాజకీయాలు, పథకాల అమలు బంద్ చేసి ఓట్లు సమీకరించుకునే దాంట్లో పడతాయి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా. ఆ క్రమంలో ప్రభుత్వం మీద అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ దాడి పెంచే పరిస్థితులు ఉంటాయి. సో నష్టం జరిగే అవకాశం అది ఉంది. కాబట్టి ఈలోపు పథకాలు నిన్న అనౌన్స్ చేసిన పథకాలు మార్చి 31 వాళ్ళు చెప్పారు. ఇంకో 2 నెలలు వేసుకున్న ఏప్రిల్, మే వరకు ఆ పథకాలన్నీ అమలైతాయి. చాలామందికి ఒక 70-80% పోయినా జనాలకు రీచ్ అయినా ఆ తర్వాత రిజల్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో వేసవి తర్వాత పంచాయతీ ఎన్నికలకు పోయే ప్లాన్ చేసినట్టు అర్థమవుతున్నది చూస్తుంటే. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక వస్తుంది. దానిపై మళ్ళీ ఇంకోటి బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి, 50% అని చెప్పేసి ఒకటి నడుస్తూ ఉంది కదా. దానికి సంబంధించి నెక్స్ట్ మంత్ డెడికేటెడ్ కమిషను ఆ నివేదిక ఇస్తుంది. దాన్ని బట్టి ఏ కులానికి, ఏ బీసీ వర్గాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఎవరికి ఎన్ని పోతాయి అని చెప్పేసి ఒక ప్రణాళిక
ఒక ప్లాన్ తయారు చేసేందుకు ఉంది. సో బడ్జెట్ సమావేశాల్లోనే రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తే రాజకీయంగా మైలేజ్ వస్తుందనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రిజర్వేషన్లు 50% కన్నా మించితే కోర్టు మెట్లు ఎక్కేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఒకసారి కోర్టుకు వెళ్తే కేసు క్లియర్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని, అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వంలోని పెద్దలు, ప్రతిపక్షంలోని కీలక నేతలు, ఇతర పార్టీ నేతలందరికీ ఈ విషయం తెలిసిన బీసీ ఓట్ల కోసం తపన పడుతున్నారని, వారి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్టుగా షో చేస్తున్నారని బీసీ వర్గాల్లోని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు దానికి ఒక క్లారిటీ వచ్చి 50% మించకుండా, 50% మిస్తే మళ్ళీ కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి, మా రిజర్వేషన్ అల్లగోతున్నాయి అని చెప్పేసి ఒక లేనిపోయిన ఒక పంచాయతీ వస్తుంది. సో అది 50%లో ఉండేలాగా, 50%, 49%, అంటే 50% లోపు 50% వరకే ఉండేలాగా ప్లాన్ చేస్తుంది. అట్లా చేస్తే బీసీలో ఓట్లన్నీ తమ వైపు పడతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తే ఏమాత్రం ఛాన్స్ దొరికినా దీని మీద పిటిషన్లు వేయాలి, ఇది ఆపాలి అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు చూస్తే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నా వీళ్ళు చేసే పని అది, వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళు చేసే పని అది. ఒకవేళ కోర్టు మెట్లు కనుక ఎక్కితే, కోర్టు కనుక ఈ విషయం పోతే కోర్టు దాన్ని స్టే చేస్తుంది. అది ఎప్పటివరకు వేస్తుంది, అప్పటిదాకా ఆగమని చెప్తుంది. అప్పటిదాకా పంచాయతీ ఎలక్షన్లు లేకుండా, గ్రామాలకు సర్పంచులు లేకుండా, ఈ స్పెషల్ ఆఫీసర్లతోటి, విలేజ్ సెక్రటర్లతోటి పరిపాలన నడిపించాలంటే కష్టం. సో బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక రావాలి, ఈ పిల్లలకు పరీక్షలు అయిపోవాలి, ఎండాకాలం అయిపోవాలి. ఇదంతా ఒక దాని ఏమంటారు, ఒక పీరియడ్ దొరుకుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ లోపు ఏమవుతుందో చూడాలి మరి ఇంకా.